త్రియేక దేవుని స్తుతి. తండ్రి దేవా, నీ శక్తి వలను నీ జ్ఞానం వలను సమస్తము సృష్టించినందుకును, నీ ప్రియకుమారుని మాకు రక్షకునిగా దయచేయట ద్వారా ఈ లోకం ఎంతో ప్రేమించినామని రుజువుపరిచేందుకు నిశ్చయించున్నాం. కుమారుడు దేవ, మా అపరాధం నిమిత్తం అప్పగించబడిన నీవు తిరిగి లేచుట ద్వారా మమ్మ నీతిమంతులుగా చేయుటకు పాపం తప్ప అన్ని విషయములలో మా వలె చేయబడినందులకై నిన్ను స్తుతించున్నాము. పరిశుద్ధాత్ముడైన దేవా, సత్యమంతులను నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమరించినందుకే నిన్ను స్తుతించున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడైన దేవా, యుగ యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగును గాక. నేను లేచిన తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుట పాపం చేస్తుని ఇక మీదట నీ కుమారుడును కుమార్తెను అనిపించుకున్నటకు యోగ్యురాలను కాను. నన్ను నీ కూలి వాళ్ళలో ఒకరిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకో లేచి తండ్రి వద్దకు వచ్చాను. మనము పాపము లేని వారు మనం చెప్పుకునే మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునే నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయి. మనమందరం మోకరించి మౌనంగా నుండి మనల్ని మనము హృదయపూర్వకంగా పరీక్షించుకుందాము. సర్వశక్తిగల దేవుని యొక్క మన పాపములను అందరం కలిసి వినయంతో ఒప్పుకుందాము. సర్వశక్తియు మిగిలి కనికరం గల తండ్రి, తప్పిపోయిన గొర్రెల్ని మార్గములు తప్పి తిరిగి మా హృదయముల ఆలోచన ఆశను మిగిలి అనుసరించి పరిశుద్ధమైన చేయవలసిన చేయడానికి చేస్తే మాలో క్షణమ్యం లేదు. అయిన మా ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానం ప్రకారం ఓ ప్రభువా, మాకు పీడితులమైన మమ్మల్ని కరుణింపుము. ఓ దేవా, తమ తప్పిదములను ఒప్పుకొని వారిని కాయం, పశ్చాత్తాపడు వారిని తిరిగి చేర్చుకును. మరియు మిగిలి కనికరం గల తండ్రి, ఈ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి సుబుద్ధులతో జీవించులాగున ఆయన నిమిత్తము దయచేయము. ఆమేన్. సర్వశక్తియు కనికరం గల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వారి నుండి మన విడుదల దయచేసి మన నడకలు దిద్దుకొట్ట తగిన సమయం దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించును గాక. ప్రభువును స్తుతించుడి, ప్రార్థించుకుందాము. పునరుద్ధానం తర్వాత మొదటి ఆదివారపు సంగ్రహ ప్రార్థన. నా దేవా, నా ప్రభువా అంశము. సర్వశక్తి గల దేవా, మీ శిష్యుడైన తోమా జీవితము మాకు సాక్ష్యము ద్వారా మేము నా దేవా, నా ప్రభువా విశ్వాసంతో ఒప్పుకున్నటకు నేర్చుకున్నందుకు నీకు వందనములు. మేము చూడలేనప్పుడు కూడా నీవు మాలో నాటిన విశ్వాసమందు నమ్మకం ఉంచుటకు సహాయం చేయము. ఓ ప్రభువా, మా హృదయములను మరియు మనసులను తెరిచి పునరుద్ధానుడైన క్రీస్తుపై లోతైన మరియు సజీవ విశ్వాసముతో మమ్మల్ని నింపుము. మా సందేహములను, భయములను మరియు అపనమ్మకులను తొలగించు. తద్వారా మేము నిన్ను హృదయపూర్వకంగా అనుసరించుటకు మరియు ప్రతి పరిస్థితిని ధైర్యంగా నిరీక్షణతో ఎదుర్కొనేటట్టు చేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాకాలం జీవించు పరిపాలించుండి మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిన్ను ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మనమందరము లేచి నిలబడి 35వ దావీదు కీర్తన 18 నుంచి 28 వరకు ఉత్తర ప్రచిత్రంగా ఈ సమయంలో చదువుకుందాము.